దొరసాని చిన్నదొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చేపించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. దసరా కోసం అన్ని ముందే చెప్పెట్టిన దొరా. ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్న దొరసాని గాలికని అట్లా తోట దిక్కు పోదామంటుంది దొర. ఏంద్రా ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొర. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దోరా. ఎంత మంచిగా ఉన్నది, ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అదే ఇష్టం. నీ పేరు? రాజు. రాజు. మీరు దొరసాని కాదు, దేవకి. కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాడు. నేను పోనీయా కదా. అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపిన కదా, మళ్ళా ఆపుతా. మీరు పోగొట్టుకున్న ఎర్రగుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతి పూలలో పోగొట్టుకున్నారు కదా. అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం. ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేద్దా? వద్దులే, నీ దగ్గరనే కదా ఉన్నది.
దొరసాని వచ్చింది ఎవరు? పోలీస్ అయినా దొరసాని. సిద్ధా, దొరా ఈ ఆటలు తగినాయరా? రాత్రి తెంపురం దొరా. మంచిది. అమీన్ సబ్ జీప్లో 2 సప్పలు పెట్టు. అట్టనే 2 బ్రాండీ సీసులు కూడా పెట్టు. అట్నే దొరా. దొరా, దసరా కదా, చిన్న దొరసానికి పాల పెట్రోల్ చూసినంటే చాలా ఇట్టం. అట్లా మన తోటకి తీసుకుపోయి చూపించుకురమ్మంటారా? ఆడ ఆలస్యం చేయి నీకు. అట్నే దొరా. మీరు తెలిసి తెలియక వాన్తోని గడిబయట అడుగుపెట్టిండు. ఇది చెయ్యరా అని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంది భుజాల మీద మూసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరి పాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను. ఏం చేయమంటారు చెప్పుండ్రి పంచం. నేను కూడా తాకినా కదా. చేసింది చాలు, విడిచిపెట్టు. ఎన్నెళ్ళేంది గంత రాత్రి కిల్లల తిరుగుడేంది, గోడ మీద జారి పడ్డేంది. ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవలో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్న ఒక ఆడు ఉండాలి కదా. దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనకది, ఏడికి పోడు. పండగ పూట 4 తింటారు. ఇగో గిదే, నువ్వు గిట్ల ఎన్కేసుకురాబట్టే వానికి గౌరవం అవుతుంది. ఇంకీన్నే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. రేపు పొద్దుగా ఏమన్నా మూడదారు
సర్దుతుంది అన్ని నువ్వు ఈడ నిమ్మలంగా ఉండనిస్తావా? భయపడకుండి కామ్రేడ్స్, ఈ నేలంతా పోరాటాల నెత్తుడితోనే పదునెక్కడు మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైనోళ్ళు తొందరలోనే ప్రజా కోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా 48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం. బందట ఇక బస్ ఏం నడుస్తుంది? ఎల్లుడి పోదు బదా. గిల్లోడా సంగ ఎక్కడిదిరా? మంచిగా ఉన్నది. చిన్నదరది పట్టణానికి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు. నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా? ఇవన్నీ ఎందుకు కానీ అసలు ముచ్చట చెప్పరాదరా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దొరసాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధార్థ చంపలే. ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దొరసాన్ని మర్చిపోయినావు అనుకున్నా. మళ్ళీ గిదేంది? పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటా నా పని గట్టిగా అవుతుంది. ఇక నేను నీ దగ్గరికి రాను పో. ఇందాక ఇంకా పొలగాడు కనబడ్డాడు దొరసాని. మీరు ఆ పొలగాని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే ఓ ఆడపుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసాని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాని అయితేంది. పెద్ద దొరసాని ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా.